విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఈ మూవీకి మాత్రమే కాదు రాబోతున్నటువంటి ఫుల్ బాటిల్కి కూడా. అండ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ జీబ్రా టీమ్. అక్కడ జీబ్రా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది, హ్యాష్ ట్యాగ్ పెట్టి అక్కడ మీరు ఏదైనా రాస్తే అదే రేపటి ట్రెండ్ అవుతుంది ఆన్ ట్విట్టర్. సో రిక్వెస్టింగ్ యూ టు జస్ట్ ఫిల్ ఇన్ జీబ్రా తర్వాత మీరేం రాయాలనుకుంటున్నారో వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆఫ్టర్ జీబ్రా. హ్యాష్ట్యాగ్ జీబ్రా బొమ్మ సూపర్ హిట్ నౌ. సత్యదేవ్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. అరే రే ఉంచు అరే ఉంచొచ్చు కదా. సారీ మహా థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మర్చిపోయాను. నేను మహా నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ మహా ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. ఎస్ అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్కి రావటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడనది. ప్రేమతో పిలిస్తే కనుక ఎస్ వస్తున్నానే అంటుంది. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తుండటంలో చూస్తున్నారుగా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం అండ్ ఇక్కడ మీరు ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్తు ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళని థియేటర్కి రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఒక 5-6 పెద్ద సినిమాలను ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు చితక సినిమాలు అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలని. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు రాణించలేదంటే అది ఇదిగో స్టేజ్ మీద మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి
మన వరుస సినిమాలు, నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహారిక తీసిన కమిటీ కుర్రవాడు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక్క సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం. అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపాటే తప్ప. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ, కా కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ, ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అంతా ఇంత కాదు. వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకు నేను అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు వదలరా 2 ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతో చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను. ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 125 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటావు ఇప్పుడు, అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అదే అలా అయితే బలోడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం నాకు చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు